జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బీహార్కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన బీహార్ ఎన్నికల ముందు బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సరే అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా నితీష్ కుమార్కు మొన్నటి వరకు ఒక ఆశ అయితే ఉంటామనేది జీవితంలో ఒక్క రోజైనా సరే మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలనేది ఈయన చిరకాల కోరిక అన్నమాట ఈయనకు కోరిక ఆశ ఆకాంక్ష కానీ ఆయన కోరిక నెరవేరే అవకాశం అయితే కనపడలా అందుకే కోతి కదా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకు దూకినట్టు ఈ నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ కూటమి నుంచి యూపీఏ కూటమికి మళ్ళా యూపీఏ కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి ఈ విధంగా 4 సార్లు ఎంపేసినాడు వాళ్ళకు సరే అయిపోయింది ఏదో అయిపోయింది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉంటూ ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతున్నాడు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు అయితే వచ్చే ఈ అక్టోబరు లేదా నవంబర్ నెలల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా పాట్నాలో ఎన్డీఏ కూటమి పార్టీలు అన్నీ కూడా సమావేశమైనాయి ఇక్కడ ఎన్డీఏ కూటమి పార్టీలు అంటే బీహార్కు చెందినటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలు అన్నమాట ఈ సమావేశానికి బీజేపీ తరఫున అమిత్ షా గారితో పాటు బీహార్ డిప్యూటీ మినిస్టర్ ఈయన వచ్చేసి బీజేపీ ఆయన అలాగే జేడీయూ పార్టీ అగ్రనేతలు అలాగే లోక్ జనశక్తి పార్టీతో పాటు మరో 2-3 ఈ చిన్న చితకా పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు ఇక ఈ సమావేశం అయిన తర్వాత నితీష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడతా అవును నేనైతే తప్పు చేసిన ఇంతకుముందు నేను 2 సార్లు యూపీఏ కూటమిలో చేరినా అంటే యూపీఏ కూటమి అంటే ఇప్పుడు ఇండి కూటమి ఉన్నది కదా అంతకుముందు దాన్ని యూపీఏ కూటమి అంటా ఉన్నారు అర్థమైందా అది లెక్క అయితే నేను 2 సార్లు రాష్ట్రీయ జనతాదళ పార్టీతో అంటే ఆర్జేడీ అనమాట ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ నిల్లా ఆయన పార్టీతోనూ కాంగ్రెస్ పార్టీతోనూ కలిసి 2 సార్లు బీహార్లో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసిన కానీ నేను చేసింది చాలా పెద్ద తప్పు ఎందుకంటే నన్ను బీహార్ ముఖ్యమంత్రిగా చేసింది ఎవరు ఆనాటి మన దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు నన్ను బీహార్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ గారు నాకు సీట్లు తక్కువ వచ్చినప్పటికీ నన్ను గౌరవించి నన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు కానీ నేను అది మర్చిపోయి ఈ ఇండి కూటమిలో చేరిన ఇప్పుడు అదే నా మనసును అయితే బాధకైతే గురి చేస్తుంది నేను 2 సార్లు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడానికి కారణం వచ్చేసి మా పార్టీలోని కొంతమంది నాయకులే వాడు 100 చెప్తారు ఇక వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ స్వార్థం కోసమా నువ్వెట్టిందావంటాలే మా పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులు చెప్పుడు మాటలు విని నేను గూండారాజు అయినటువంటి ఆర్జేడీ పార్టీతోనూ కాంగ్రెస్ పార్టీతోనూ జట్టు కట్టినా అందుకే నేను ఇప్పుడు ఖచ్చితంగా డిసైడ్ అయిపోయినా ఇక జీవితంలో ఇలాంటి తప్పు మరొకసారి చేయకూడదని చెప్పేసి నేనైతే ప్రమాణం చేసి మరీ చెప్తున్నా ఇకపై నేను బీజేపీతోనే ఉంటా మరొక 6-7 నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిపే లక్ష్యంగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం బీహార్ని అయితే కాపాడుకుంటాం ఇక నుంచి మేము తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు కఠినంగా ఉండబోతున్నాయి అసలు మేము అధికారంలోకి రాకముందు బీహార్లో గూండా రాజపాలన అయితే నడిచింది కానీ ఇప్పుడిప్పుడే బీహార్లో విద్య ఆరోగ్య సంరక్షణ అదేవిధంగా శాంతి భద్రతలు మెరుగవుతున్నాయి ప్రస్తుతం మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం బీహార్ అసెంబ్లీ ఎన్నికలే అందుకు ఇప్పటి నుంచే మనల్ని ఎన్నికల కోసం ప్రిపేర్ చేసేందుకు అమిత్ షా గారు స్వయంగా వచ్చారు వాళ్ళకి నా అభినందనలు అంటూ నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ గమనార్హం అనమాట అది అంటే నాయన ఇంకా నేను ఆ ఇండి కూటమితో నేనైతే ఇంకా జతగట్టను ఏమే ఇప్పటికే చాలా తప్పులు చేశాను ఇంకోసారి అయితే ఇటువంటి తప్పులు చేయబోనని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పేశాడు అది మ్యాటర్ మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్